మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహిళ వచ్చి డైలీ తాయిదులు, నల్లన్నం, తెల్లన్నం చాలా భయంగా ఉన్నదండి. మా అబ్బాయి కూడా ఇప్పుడు ఘోరంగా, మా మిసేజ్ కూడా బాగాలేకపోతే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజుకి కంప్యూటర్ పరిజ్ఞానం పెరిగిపోతున్న రోజుల్లో కూడా ఇంకా అంటే పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మూఢనమ్మకాలు కూడా పట్టణానికి వ్యాపించాయి. ప్రస్తుతం మనం మహబాద్ నెహ్రూ సెంటర్లో ఉన్నాము. ఈ నెహ్రూ సెంటర్ అనేది నగరం నడిబొడ్డు ఉంటుంది. మహబాద్కి సిటీకి మాత్రం నెహ్రూ సెంటర్ అనేది మాత్రం చాలా కీలకంగా జరుగుతుంది. ఎందుకంటే నిత్యం ఇక్కడ అనేక వ్యాపారాలు కూడా నెహ్రూ సెంటర్ జరుగుతాయి. ఇక్కడ చాలా మొబైల్ షాప్స్ కూడా ఉన్నాయి. అయితే అంటే పట్టణాలకి అంటే ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో మూఢనమ్మకాలు అంటే పేటెక్కర పోతున్న రోజుల్లో కూడా గత కొన్ని రోజులుగా నెహ్రూ సెంటర్లో 2 వారాల నుంచి కూడా వాళ్ళు ఒక మొబైల్ షాప్ యజమానుల మీద భయభ్రాంతి మధ్య గురి చేస్తున్నారు. ఎందుకో ఏమో తెలియదు, మరి వాళ్ళకి తెలియదు. మరి రాత్రిపూట కాగానే వాళ్ళకి షాప్ ముందు నిమ్మకాయలు, కోడిగుడ్లు ఇతర శుద్ధ పూజలు చేస్తున్నారు. ఒక కలకల మాత్రం సృష్టించిందో దీనివల్ల వాళ్ళకు షాప్ తీయాలంటే భయభ్రాంతి గురి. ఎందుకంటే నిత్యం ఆ మెట్ల మీదకి వెళ్ళి వాళ్ళు బయటికి కిందికి ఇట్లా పోతున్న నేపథ్యంలో కూడా మరి ఎవరు పెట్టారు ఇవన్నీ కూడా అంటే గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తుంటాము. ఒక ఇంటి మీద మనకి గొడవల నేపథ్యంలో భూతాగాదాల విషయంలో ఎలాంటి కొన్ని సందర్భాలు చోటు చేసుకున్నప్పుడు వాళ్ళ మీద అంటే కక్షపూరితంగా కావాలని కొంతమంది ఇలా నిమ్మకాయలు, కోడిగుడ్లు పెట్టి తర్వాత పూజ మాత్రం చేస్తూ మనం చూస్తున్నాం. కానీ అది ఆ సంస్కృతి పల్లెల నుంచి కూడా పట్టణాలకి నగరం నడ్డిపట్టున్న నెహ్రూ సెంటర్ ఉన్నటువంటి ఈ షాప్ రావడం వల్ల అందరు మాత్రం ఒక నెహ్రూ సెంటర్ ఉన్న షాప్ల యజమానులు మొత్తం అవాక గురవుతుంది. ఎందుకంటే నిత్యం సీసీ కెమెరా నిఘాలో ఉంటుంది ఇక్కడ. అయినా కూడా ఇటు ఒక మహిళ కూడా వచ్చి ఇక్కడ కొన్ని వారాలుగా ఈ తంతు మొత్తం కొనసాగిస్తుంది. వీరికి ఏం జరుగుతుంది, వాళ్ళు షాప్ యజమానులు ఏమంటుందో, వాళ్ళు ఎలాంటి భయాందోళనకు గురవుతున్నారో వాళ్ళ మాటలు ఆడియన్స్ మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది అసలు? నమస్కారం అండి. మా మహబాద్ జిల్లా నెహ్రూ సెంటర్ మొబైల్ షాప్ అండి, చిన్నపాటిది. దాంట్లో ఓలో గుర్తు తెలియని ఎత్తి మహిళ వచ్చి డైలీ 2 వారాల నుంచి పెట్టిపోవడం జరుగుతుంది. ఒక వారం చూసాము కానీ ఏం కాలే అని చెప్పి మేము అశ్రద్ధ చేసాము. 2వ వారం కూడా అదే విధంగా చేసింది. మాకు ఇక ఆ భయం భ్రాంతులకు గురి చేసి ఈ విధంగా గుడ్డు, చికెను, మటను, తాయిదులు, నల్లన్నం, తెల్లన్నం ఈ విధంగా అన్ని పెట్టి చెప్పులు వదిలేసిపోవడం జరుగుతుంది. ఇక మేము ఎందుకని పెట్టాను, ఇది 2వసారి సీసీ కెమెరా పెట్టి నిఘా ఉంచాము. ఆ నిఘాలో దొరికింది ఆమె. కాకపోతే ఆ మహిళ వాళ్ళు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ విధంగా మాకు ముందట వేరే సిమ్ముల అబ్బాయి ఉన్నాడు, ఆయన కూడా భయంగా అందులో గుడి ఇప్పుడు 2 డేస్ నుంచి వస్తలేడు. సిమ్ ఇయ్యాలనే వచ్చాడు తను కూడా. అంటే నిత్యం కూడా అంటే మీరు ఎప్పుడు దీన్ని అబ్జర్వ్ చేశారు? మీరు అసలు మహిళ ఎవరైనా ట్రేస్ అవుట్ చేశారు అసలు? లేదు, కంప్లైంట్ కూడా ఇచ్చాం. సార్ కూడా ట్రేస్ చేస్తా అని చెప్పాడు. అంటే ఇవన్నీ చేతబడులకు బాణమతి కానీ శుద్ధ పూజలు కానీ ఎక్కువ కూడా గ్రామీణ ప్రాంతాలలో జరుగుతుండే, మారుమూల ప్రాంతాలలో. కానీ ఈ షాప్ కూడా నగరం నడిపట్టున్న నెహ్రూ సెంటర్ అనేది కీలకం. అన్ని వాణిజ్య వ్యాపారాలకి అనువుగా ఉండే ప్రాంతం ఇది. ఇప్పుడు రద్దీగా ఉంటుంది. పైన కూడా బ్యాంక్ ఉంటుంది, కింద బ్యాంక్ ఉంటుంది, అన్ని మొబైల్ షాప్లే రద్దీ. అయినా కూడా దాని నుంచి వెళ్ళడం జరిగింది. అసలు ఇది 2వసారి జరగడం ఈ విధంగా. అంటే మరి ఇట్లా చూస్తారు కదా, మరి అలా శుద్ధ పూజలు అనేది ఒక అపోహ అయితే మీద కలిగింది. మీకు ఏదైనా అనిపిస్తుంది? మన భయం ఇట్లా ఏమన్నా? చాలా భయంగా ఉన్నదండి. మా అబ్బాయి కూడా ఇప్పుడు ఘోరంగా ఇప్పటికి 2 వారాల నుంచి జ్వరంతోనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఇంజక్షన్ పెట్టుకున్నాడు. 2 months బాబాయ్. ఇప్పటికి కూడా మా మిస్సెస్ కూడా బాగాలేకపోతే వాళ్ళ అత్తగారిని పంపించేసాము. వాళ్ళ అమ్మగారిని వల్ల ఉపయోగం. నా గిరాకీ కూడా దయచేసి అసలు రావడమే లేదు అసలు ఏమాత్రం కూడా. మరి ఎందుకు పెట్టారంటే ఖర్చుపూర్తంగా ఏమైనా బిజినెస్ ఇట్లా ఉన్నారా? మీకు అనుమానిత వ్యక్తులు ఉన్నారా? లేదండి, అనుమతి వ్యక్తులు ఎవరు లేరు. నేను సిఏ గారికి చెప్పాను. మహిళ కూడా ఆ చివరి నుంచి వాళ్ళు దింపారు వెహికల్ నుంచి. వాళ్ళు అనేది చూడాలి. వాళ్ళు ఎంక్వైరీ చేసి కొంచెం దయచేసి మమ్మల్ని ఈ విధంగా కొంచెం. అంటే ఆరోగ్యరీత్యా మంచిగా ఉందా లేకపోతే ఇబ్బంది లేదండి, ఆరోగ్యం కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు మా బాబు కూడా ఇప్పుడు 2-3 వారాల నుంచి ఇది పెట్టడం కాంచి కూడా అసలు స్కూల్కి వెళ్ళడం లేదు. 2 months బాబా, చిన్నపిల్లడే. ఇంజక్షన్ పెట్టి అలానే ఉన్నాడు. మా మిస్సెస్ కూడా అసలు ఫుల్ ఫీవర్తోనే ఉన్నది. ఆ విధంగానే ఎందుకు ఈ విధంగా చేయగలుగుతారు? ఒక్కసారి చూడండి, గ్రామీణ ప్రాంతాలలో మారుమూలు ఎక్కడ జరిగితే మనం జరిగింది కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ నడిపొట్టడం జరిగేసరికి మా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ బాబుకి ఒంట్లో కూడా బాగాలేదు, వాళ్ళ ఇంట్లో బిజినెస్ కూడా బాగాలేదు అని చెప్పేసి ఒక భయాందోళనకు గురి చెంది వాళ్ళ మధ్య విధంగా చెప్తారు. ఇక్కడ ఎప్పుడైతే నిత్యం అంటే ఇక్కడ బయట షాప్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా ఇక్కడ అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ కూర్చుంటాడు. కూర్చున్న నేపథ్యంలో కూడా ఇక్కడ పెట్టిన నేపథ్యంలో కూడా తను కూడా ఆరోగ్యం కూడా బాగాలేదు. తను కూడా నిత్యం కూడా భయభ్రాంతికి గురి చెందుతున్నాడు. అసలు ఎందుకు నేను షాప్ కూడా నేను మానేస్తా అని చెప్పేసి 2 వారాల నుంచి షాప్ కూడా మానేస్తా అని చెప్పేసిన
పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటివి అంటే ఈ మానవతి కానీ మూఢనమ్మకాలతో కానీ ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళకు ఒక భయానికి గురవుతున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే చిన్న చిన్న అక్కడ హోల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ హోల్స్ ఇక్కడ ఒకసారి పెట్టారని తెలుస్తుంది, ఇక్కడ ఒకసారి పెట్టారని తెలుస్తుంది. వాళ్ళు చూసుకోవాలి, ఎందుకంటే నిత్యం కూడా ఈ వీటి మీదకి వెళ్ళే వాళ్ళు జనం లోపలికి బయటకు వస్తున్న నేపథ్యంలో కూడా మాకు గిరాకీ కూడా తక్కువైంది, మాకు ఇంట్లో ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని చెప్పేసి వాళ్ళకి భయానికి గురి చెందిన క్రమంలో కూడా మరి వాళ్ళకి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం నేపథ్యంలో కూడా వాళ్ళు సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఒక మహిళ అంటే ఎంత డేరుగా ఒక మహిళ నెహ్రూ సెంటర్ లో వచ్చి ఒక బండి మీదకి దిగి ఇక్కడికి వచ్చి ఈ విధంగా నిమ్మకాయలు, కొబ్బరికాయలు, చికెన్, మటన్ సంబంధించినటువంటి పూజలు చేసుకొని ఇక్కడ పెట్టిపోవడంతో ఎవరికైనా సరే మనం ఇంట్లో హ్యాపీగా ఉందామని అనుకుంటాం, కానీ ఈ విధంగా ఒక భయాందోళనకు గురైతే మాత్రం ఆరోగ్యంతో మాకు చాలా సమస్య ఎదురవుతుందని చెప్పేసి షాప్ యజమానులు చెప్తారు. దీన్ని కూడా ఇంత తొందరగా కూడా మూఢనమ్మకాలను తొలగించి షాపు యజమానులు కూడా ఒక ఇంత అవేర్నెస్ కల్పించాలి, ప్రజలకు కూడా అవేర్నెస్ తేవాలని చెప్పేసి మనతో పాటు జనం కూడా కోరుకున్న పరిస్థితి. మహిళ వచ్చి డైలీ తాయిదులు, నల్లన్నం, తెల్లన్నం చాలా భయంగా ఉన్నదండి. మా అబ్బాయి కూడా ఇప్పుడు ఘోరంగా, మా మిసేజ్ కూడా బాగాలేకపోతే